పశ్చిమ బెంగాల్‌లో ఏప్రిల్ 23 తారీఖు, 29 తారీఖు 2 దశల్లోనైతే ఎన్నికలు నిర్వహించడానికి ఈసీ అయితే షెడ్యూల్ ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించి మొత్తం షెడ్యూల్ అంతా కూడా విడుదల చేసేసింది. అన్ని రాష్ట్రాల్లో సింగిల్ విడతలో చేస్తే పశ్చిమ బెంగాల్‌లో మాత్రం 2 దశల్లో చేస్తుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇక్కడ ఎలాగైనా సరే బీజేపీ అధికారంలోకి రావాలి, ఒక్కసారి అవకాశం ఇవ్వండి అన్న విధంగా బీజేపీ ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే నరేంద్ర మోదీ గారు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు, అక్కడ ప్రసంగిస్తున్నారు. చాలా కార్యక్రమాలు, చాలా సభల్లో ఆయన అయితే ప్రసంగించడం జరుగుతూనే ఉంది. ఎలాగో ఎన్నికలు షెడ్యూల్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఇంకా ముమ్మరం చేస్తారు. అయితే ఇప్పుడు ఎలాగైనా సరే మళ్ళీ 4వసారి అధికారంలోకి రావాలి అని మరొక వైపు మమతా బేగం అంటే శూర్పణఖ అనుకోండి, అక్కడ నరేంద్ర మోదీ గారిని రాముడు అనుకోండి. మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అదే. ఆవిడ కనుక 4వసారి గెలిస్తే ఇక రోహింగ్యాలకి అడ్డు అదుపు ఉండదు. ఆ రాక్షస జాతి వచ్చేసి దేశాన్ని నాశనం చేసేస్తుంది. ఎందుకంటే వాళ్ళకి బలం ఇక ఇప్పటికి ఇక్కడ మోడీ మరి రాడు, బీజేపీ మరి రాలేదు అనే ఒక ధైర్యం వచ్చేస్తుంది అక్కడ. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా మమతా బేగంని ఓడించాలి. టీఎంసీ గనక ఓడిపోలేదంటే రాక్షస జాతి ఇప్పుడు విజృంభించేస్తుంది. ఆవిడ్ని చూసి మరికొంతమంది విజృంభించేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఒకే ఒక మార్గం, ఒకే ఒక అవకాశం ఏంటంటే బీజేపీని ఇప్పుడు గెలిపించుకోవాలి. మీరు స్థానిక లీడర్లను చూస్తారా, ఏం చూస్తారా అనవసరం. కేంద్రం చూడండి, మీ రాష్ట్రాన్ని చూసుకోండి. మీ రాష్ట్రం బాగుపడాలంటే హిందువులందరూ ఇప్పుడు ఏకమవ్వాల్సినటువంటి సమయం ఇది.